హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన రాధాకృష్ణ గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నాతో నా అనుభవం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఇక్కడ మీకు అంత ఆత్మ ప్రణామాలు. ఇక్కడ చూస్తున్న యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ ప్రణామాలు. మొదటిగా మన గురుగారు అయిన వాళ్ళు బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్స్ కి అనంత కోటి కృతజ్ఞతలు. మళ్ళీ అలాగే మేడం గారికి కృతజ్ఞతలు. మన మహాతర బాబాజీ అయినటువంటి వారికి సహా కోటి కోటి ప్రణామాలు. మన భారతదేశ అంటే భూమండలంలోన ఉన్న ప్రతి ఒక్క గురు మండలానికి నమస్కారం. అలాగే పంచభూతాలకి ఆత్మ ప్రణామాలు. అలాగే మన మనం రోజు ఈ మన చుట్టూ ఉండే ఒక ప్రకృతి మాతకు కూడా, భూమాతకు కూడా అనంత అనంత కోటి కృతజ్ఞతలు. ఈ రోజు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఫర్ యూ, మీకోసం వాళ్ళకి. మేడం మీ పేరు తెలియదు నాకు. మీ ఛానల్ కి అనంత కోటి కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే మారుమూల ఉండే గ్రామంలో ఉండే వాళ్ళు మాకు ఆత్మ జ్ఞానం కావాలి అనే తపన వల్ల ప్రతి ఒక్క జూమ్స్ మన పిఎంసి ఛానల్ ఎలా అల్లుకుపోయింది అంటే తీగలాగా అల్లుకుపోయింది. మాకు ఏది నాలెడ్జ్ కావాలో అది వెంటనే మనకి ఇచ్చేస్తా ఉంది. యాక్చువల్లీ నేను మాట్లాడేదంతా నా స్టడీ నుంచి అంత మొత్తం కన్నడనే. బట్ అమ్మ వచ్చేసి ఆంధ్ర అనమాట. అనంతపురం దగ్గర కళ్యాణదుర్గం అమ్మది. అలా మేము తెలుగు మాట్లాడగలుగుతున్నాం. నేను అమ్మ చెప్పేది ఎప్పుడు కన్నడ కాదు, తెలుగు కూడా చదువుకో అని. నేను ఇంత తెలుగు చదువుకుంటున్నాను, ఇలా మాట్లాడుతున్నాను అంటే మా అమ్మ బ్లెస్సింగ్స్ వల్ల నేను అనుకుంటాను. ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే, నాతో నా అనుభవం. అంటే మనకి తెలియనిది వేరే వ్యక్తి చెప్పినప్పుడు మనం చేస్తాం కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు అది మన అనుభవం అంటాం. అది ఆ అనుభవము ప్రతిసారి నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. ఎలా ఇస్తుంది అంటే, అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు తప్పు చేయకూడదు. అనుభవం వచ్చింది కదా దాని నుంచి. నేను అలా చెయ్యకూడదు, దాన్ని సరిదిద్దుకోవాలి అనేది ప్రతిసారి మనకి నాలెడ్జ్ ఇచ్చేది అనుభవం అని నేను అనుకుంటున్నాను మేడం. అది నా అభిప్రాయం కాబట్టి. ఇట్లా నా పేరు రాధా అని, మా హస్బెండ్ పేరు రాధాకృష్ణ. మా ఆయనది ఆంధ్రప్రదేశ్ లోనే హిందూపురం అనమాట. నాది పక్క కర్ణాటక కుడ్లిగి ఇక్కడ సైడ్. మా నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. చిన్నప్పుడే 2 years బేబీ ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చేసింది. ఫుల్ ఒక లెగ్ అంతా ఇదయ్యేదనమాట. కొంచెం మా అమ్మ ఈ పిల్ల ఇలా అయిపోతే ఎలా అంటే అనేసి, మా అమ్మ చిన్నప్పటి నుంచే ఖాళీ ఇలా ఉంది ఈ అమ్మాయికి అనకూడదు, నాలెడ్జ్ ఉంది ఈ అమ్మాయికి, తన టాలెంట్ నుంచి అది కనపడకూడదు అనేసి చిన్నప్పటి నుంచి చాలా, ఎంత క్రమశిక్షణ అంటే ఏడ్చేదనమాట. ఇటువంటి అమ్మనిచ్చినావా భగవంతుడా అని నేను ఏడ్చేదనమాట. నేను ఎంత క్రమశిక్షణ అంటే, చెప్తేనే టిఫన్. నాకు ఏదన్నా మనం రాసేటప్పుడు కానీ కొంచెం చాలా మొద్దుగా ఉండేదాన్ని, ఇంటెలిజెంట్ కాదు నేను. దాన్ని ఎంత షైన్ చేసింది అంటే మా అమ్మ, అమ్మాయికి ఏది రాదు అనకూడదు, మొత్తం వంటలన్నీ. ఎడ్యుకేషన్ లేదు అనకూడదు, ఎంఏ డిస్కంటిన్యూ నేను. ఇట్లా రాదు అనకూడదు, మొత్తం ఏది వర్క్, పెయింటింగ్స్, ఉల్లన్స్, ఏది వర్క్ ఉంటుందో, విజిటింగ్ కార్డ్స్, ఫ్రీ హ్యాండ్ పెయింట్స్, ఏది ప్రతి ఒక్కటి అన్ని పాటలు పాడేది, అది చెప్పేది, సత్సంగాలు చెప్పేది. ఎక్కడ చూసినా ఇది రాదు అనకూడదు మా అమ్మాయికి అనేసి. నాకు చిన్నప్పుడు నేను ఎక్కడ పోకోకున్నా కూడా ఇది రాదు అమ్మా అంటే, లేదు మా అమ్మాయికి వస్తుంది అని నన్ను ఇట్లా తోసేసేది అనమాట. నాకు బాధేసేది, ఎంత రాక్షసి అమ్మ కదా నాకు అనేసి. అయితే అట్లా నేను 10th ఇంటర్ వరకు అట్లా ఎంత క్రమం నాకు బిందె ఎత్తుకునే కాదు, పోతే ఉంటే పడిపోయేదాన్ని. ఆ బిందె పగిలిపోతే అయ్యో మా అమ్మ బిందె పగిలిపోయిందని కొడుతుందేమో భయంతో మా అమ్మ ఇంకో బిందె ఇచ్చేది, తీసుకురా అని. తెలియదు నాకు. నాకు ఇట్లా
కొన్ని ఎట్లా వెరైటీస్ అంటే కొన్ని తెచ్చి నా ముందర పెట్టేసేది. ఇది చెయ్యి, ఇది వస్తుంది అనేది. అమ్మ నాకు నిజంగా రాదంటే, లేదు ట్రై చెయ్యి వస్తుంది. అట్లా ప్రతి విషయంలోనూ నేను కాలేజీకి పోయేటప్పుడు వాన వస్తే నాకు ఆహ్, గ్రిప్ పట్టేది కాదు. పడిపోయేదాన్ననమాట. నేనుండే నల్లగా ఉండేదానికి అంత ఇంటెలిజెంట్ కాదు. ఫ్రెండ్‌షిప్ ఎవరు చేస్తూ ఉండేవాళ్ళు కాదు నాకు. అమ్మ ఇట్లా చేస్తారంటే, "లొద్దు వాళ్ళిట్లా పడినానమ్మా అట్లా నాకు పోదు." ఏం కాదు. వాళ్ళు నవ్వితే నేను ఇంకో ముందుకు పోవాలా అని వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్తారు. దాన్ని బాధపడకూడదు అనేది మా అమ్మ. మనకే కాలేజ్‌లో ఇట్లా డల్‌గా ఉన్నా అంటే అమ్మ ఎప్పుడు చెప్పేది. రా హ్మ్, మనల్ని గుర్తించాలి, మనల్ని వాళ్ళు వేరే వ్యక్తి కావాలి అంటే ఏదో అన్న ఒకటి మనిషికి టాలెంట్ అనేది ఉంటే మాత్రమే వేరే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. టాలెంట్ అనేది లేకపోతే ఎవరు గుర్తించరు. అమ్మ అనేది. మా అమ్మగారు ఎక్కువ మౌనము, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఎక్కువ బుక్స్. స్వాతి, నవల్స్ బుక్స్ ప్రతిది బుక్స్. 18 ఇయర్స్‌కే మ్యారేజ్ అయిపోయింది. ఫాదర్ ఒక రకంగా. ఆమె తన అనుభవంతో నాలాగా నా కూతురు కాకూడదు. తల్లితో 8, 9 మంది పిల్లలు. అమ్మ ఫస్టు. ఎంత ఇబ్బంది తల్లితో. వాళ్ళందరిని అమ్మ సాకి అంతా చేసి. నా నా ప్రాబ్లమ్ నా కూతురికి రాకూడదు. నేను చదువుకోవాలంటే చదివిపియలేదు అప్పుడు మా అమ్మకు. అలా కాకూడదు. తన లైఫ్ డిఫరెంట్‌గా ఉండాలి అనేసి ఎన్ని దెబ్బలు తిన్నాను మేడం నేనైతే. ప్రతిసారి ఏడ్చేదని. అట్లా ఇంటర్ వరకే. ఇంటర్ నుంచి నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదు. ఒక్క మాట మాట్లాడలేదు మేడం. ఎంత ప్రేమ అంటే నా పైన ఈ ఈ 18 ఇయర్స్ వరకు నాకు ఏమి ఇంత దెబ్బలు ఇవన్నీ ఏమి తిన్నానో అక్కడి నుంచి ఫుల్ ప్రేమ. నాకు ఈ అమ్మాయిలైనా అనిపిచ్చేది తెలుసా? అమ్మ తొడ పైన పండించుకునేది నన్ని. అప్పుడు ఏదైనా తప్పు చేస్తే మాటల ద్వారా మాటలు. ఆ మాటలు ఎలా ఉండేవంటే ఇంకోసారి దాన్ని అనుకోకూడదు, నేను చేయకూడదు. అలా అంత క్రమశిక్షణ ఆ మాటల్లో. ఎంత దాన ధర్మం ఎందుకు చేయాలి? మనం పుట్టుక ఎందుకు? మనం మంచితనంగా ఉండాలి. కష్టాలు ఎందుకొస్తాయి అంటే మనం మారాలి. ఎంత మారుతామో మంచిగా అది మనకి మంచిగా అయితుంది అని హ్మ్, ఎక్కువ ఆహ్, హ్మ్, ఆహ్, కన్నడలో అంటారు. "మనయే మొదల పాఠశాಲೆ, తాయే మొదల గురు." అలా మా అమ్మనే నాకి నేను అమ్మని ఫిలాసఫర్ అనాలో, బెస్ట్ ఫ్రెండ్ అనాలో, ఒక గురువు అనాలో నాకి తెలీదు మేడం. ఇప్పుడు నాకు 50 ఇయర్స్. అయినా మా అమ్మ చనిపోయి 20 ఇయర్స్ అయింది. జస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్‌కి అమ్మ చనిపోయింది. నేనే మిరాకిల్. ఎలా అంటే ఈ కాలు ఇలా ఉంది. ఈ పిల్లకి పెళ్లి చేయొద్దండి. అకస్మాత్తుగా పెళ్లి చేస్తే పిల్లలు కాకుండా చూడండి అని డాక్టరు అట్లా ఒక పేపర్‌ని ఇట్లా చింపి చూపించినారు. ఈ పేపర్ ఎలా చింపి ఆహ్, ఆహ్, బట్ట చింపేసి దాన్ని కుట్టితే ఎలా అతికి ఉంటుంది. నీ బిడ్డ లైఫ్ అలా ఉంటుంది. ఏమో నడుస్తుంది ఉంటుందంటే, దాన్ని అద్భుతంగా నన్ను మీ ముందర కూర్చున్నాను అంటే నన్ను మార్చగలిగింది మా అమ్మ నన్ను ఇలా. అంటే నాకప్పటికి అనిపిచ్చింది. నాకు ఇప్పుడంతా అనిపిస్తుంది. అంటే మనసుకు ఎంత శక్తి ఉంది. ఆ మనసుతో పాటి భావన, ఫీలింగ్ చేరిస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది అనేదానికి నా లైఫ్ ఇలా అయింది. అలాగే మామకి ఇవ్వాలనింది. మామ హ్యాండిక్యాప్డ్ ఉంది. రేపొద్దున పుట్టే పిల్లలు హ్యాండిక్యాప్డ్‌గా పుడతారేమో నాకొద్దు అనింది. అరే! నా తమ్ముడే నా బిడ్డని చేసుకోకపోతే తన లైఫ్ ఎలాగా అనేసి ఒక ఆహ్, 90 92లో 1992, 93లో అప్పుడు నాకు కాలు ఆపరేషన్ చేశారన్నమాట. అప్పుడే తిరుపతి వెల్‌ఫేర్ కాంప్లెక్స్ హాస్పిటల్ ఇన్ భవానీ నగర్ తిరుపతి అని అక్కడ అన్నమాట. అక్కడ 1 ఇయర్ ఉండి అట్లా నాకు ఆ 4 ఆపరేషన్స్ చేసి అలా ఇప్పుడు ఇంత చిన్న కాలుండేది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను. 10 మంది వచ్చినా వాళ్ళకి చేసి పెట్టే కెపాసిటీ నాలో వచ్చింది. అలా నాకి ప్రతీది, ప్రతి రంగంలోనే దిట్ట ఆడేదని మా మామ అన్నీ ఇట్లా రంగంలో ప్రతీది. అలా కొంచెం కొంచెం అందరూ రాధా వాళ్ళ నాన్న, రాధా వాళ్ళ అన్న, రాధా వాళ్ళ అమ్మ అని ఇలా. అంటే నా టాలెంట్ నా ఫస్ట్ పేరు ఆనకందరు. నాకి అమ్మ చెప్పింది కరెక్ట్ కదా! యెస్. యెస్. అనిపించింది. అలాగే నాకు కరెక్ట్ యుక్త వయసొచ్చినప్పుడు పెళ్లి చేయాలా అనుకున్నారు. ఎలాగో వీళ్ళు నన్ను బలవంతంగా పెళ్లి చేసేస్తారు. నన్ను పెళ్లి చేసి నా 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 ఫిజికల్ ఫి నా ఇది ఫాల్ట్‌ని వాళ్ళు ఒప్పుకోవద్దా నన్ను పెళ్లి చేసుకుంటే?
అన్ని నేర్చుకుంటే నా బతుకు నేను బతకగలను కదా! ఇప్పుడు సొసైటీలో ఒక మాంగల్యం ఉంటే ఏదో ఒకటి రెస్పెక్ట్ ఉంటుంది. దానికి వాళ్ళు వద్దంటే వాళ్ళ లైఫ్ ఇచ్చి నేను నా పాడుకు నేను బతకాలని ఈ నా కాన్సెప్ట్ ఉండేదనమాట. అయితే ఇట్లా పెళ్లి చూపులు మా క్యాస్ట్‌లో చేసేస్తారు. ఎట్లో చేసేస్తారు. ఎట్లా చేయాలబ్బా మాస్టర్స్ అనుకోన్నాను. పెళ్లి అయిపోయింది. అతను వాళ్ళ పేరే రాధాకృష్ణ. పేరే రాధాకృష్ణ వాళ్ళ పేరే. వాళ్ళు ఒరిజినల్ పేరే రాధాకృష్ణ. నా పేరు మాత్రమే రాధ. వాళ్ళు వచ్చినారు. మా అమ్మిని, మా ఫ్యామిలీని చూసారు. వచ్చేటప్పుడు అన్నారు, "చూడండి మా పాపకి ఇట్లా హ్యాండిక్యాప్ట్ మీకు ఒప్పుకుంటే మాత్రమే రాండి. లేకపోతే వద్దు. ఊరికే ఎక్స్‌పెండిచర్ మీకే ఖర్చు, మాకే ఖర్చు" అన్నప్పుడు, "లేదు ఒకసారి చూస్తాము" అనేసి మా మామగారు, మా ఆయన వాళ్ళంతా రిలేషన్ వచ్చినారు. అయితే మా మామగారికి, మా ఆయనకి చాలా చాలా నచ్చాను. నాకప్పుడు అనిపించింది. ఓహ్! అందరూ బాగుండేవాళ్ళు చేసుకుంటే, మా అట్లా హ్యాండిక్యాప్‌ని ఎలప్పుడప్పుడు ఎవరు చేసుకుంటారు? అనేది ఒక క్వెషన్ ఉండేది నాకు. అంటే మనల్ని గూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు. మనకి సహా జీవితాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారనేదానికి నా లైఫే ఎగ్జాంపుల్ మ్యామ్. వాళ్ళు వచ్చినారు. ఒ ఒ ఒక మ్యారేజ్ అయింది. మా అమ్మకిదే. తనకి ఒక మంచి ఎలా తెలుసా చాలా మంది మేమింత బాగున్నాం మా ఆంటీ పిల్లలు, మా ఆంటీ వాళ్ళు, మా అత్తగారులంతా. మేమింత బాగున్నాం. మా మొగుళ్ళు ఇట్లా ఉన్నారు. ఎంత ఇబ్బంది పడతారు. ఈ పాప మొదటే నల్లగుంది. కాలు బాలేదు. ఈ పిల్లకి పెళ్లి చేస్తే ఎలాంటి మొగుడొస్తాడో ఏమో! చెయ్యొద్దండి, చెయ్యొద్దండి అనేవారనమాట. నాకు బాగా గుర్తుంది. నేను డిగ్రీ చదువుతా ఉన్నాను. సరేలే భగవంతుడున్నాడు. ఇదనమాట. అయితే మా అమ్మ అనేది, "అందరికి ఇలా మొగుడు దొరికినాడు అంటే, అమ్మాయికి మంచి మొగుడు దొరుకుతాడు. తను నాలెడ్జ్ చూడండి. మంచి మొగుడు దొరుకుతాడు. మాకంతా ఇబ్బంది పెట్టరా? అమ్మాయిని బాగా చూసుకుంటాడు." మా అమ్మ ఎన్నేమి మాట్లాడింది మేడం, అలా నిజమైంది నా లైఫ్ అంతా. ఎందుకు అంటే, అవును అబ్బాయి ఏమి ఎడ్యుకేషన్ లేదు ఆ అబ్బాయికి. ఏదో ఒక కొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఏదో చేసుకుంటున్నాడు. చాలా బీది వాళ్ళు. ఎట్లా ఇచ్చినావు నువ్వంటే మా అమ్మ అనేది. నేను బీదివాడని ఇయలేదు. అమ్మాయిని బాగా చూసుకోలా, ఆమెని అర్థం చేసుకోలా అని ఇచ్చినాను. రేపొద్దున అన్నీ ఉన్నాయని ఇచ్చినాననుకో, అన్నీ లాస్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అయితే తెలివితేటలతోను బాగా అయితే చాలును. మేడం వితిన్ 15 ఇయర్స్‌కే ఇల్లు కట్టుకున్నాను. అసలు కలగా ఉంది. అయితే నేను ఏదేది చేయాలా అనుకున్నానో ఇట్లా మీ ముందర నిలబడినాను ఇట్లా చెప్తున్నానంటే మా ఆయన సహకారంతో. మేడం ఫుల్ రివర్స్ మేడం. చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. నన్ను నేను ఒకసారి బాధపడితే మా ఆయనంటారు, మీ ఎట్లా వాళ్ళకి చూసుకోవడము మా అదృష్టం అని నేను భావిస్తాను" అని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. భగవంతుడు ఎక్కడా లేదు. నా నా భర్త రూపంలో నా పక్కలే ఉన్నారు అనిపించింది మేడం. ఆహ్, ఈ మధ్యలో నాకు చాలా ఆపరేషన్స్ అయినాయి. గాల్ బ్లాడర్, యూట్రస్ ఆపరేషన్ ఇవన్నీ అయినా కూడా కొంచెం రిలేషన్స్ ప్రాబ్లమ్ చాలా ఉండింది. అయితే మా ఆయననే అమ్మలాగా నన్ను సేవ చేస్తారు మేడం అతనికి. నిజంగంటే నేను ప్రతిరోజు మాస్టర్స్‌కి నేనెప్పుడు అనుకోను ఇంత మంచి భర్తనిచ్చి, నా ఫీలింగ్స్‌ని నా ఒక శారీరక బాధలను అర్థం చేసుకునే భర్తనిచ్చినందుకు అనుక్షణం ప్రతి మాస్టర్‌కి, పంచభూతాలకి, ప్రతి ఒక్క వస్తువుకి నేనెప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తాను మేడం. ఎందుకంటే మేడం, నేను పోతూ ఉండగా నాకు తెలియకుండానే కాలు స్లిప్ అయిపోతుంది. భూమాత గూడా నాకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మేడం, "అమ్మా భూమాత నీ రక్షణలో నేనున్నాను. నేను పడినానా ఏం చేసినా నాకి తెలీదు. నువ్వే అనుక్షణం నన్ను రక్షించాలి." అకస్మాత్తుగా పడిపోయినాననుకో మేడం, జరుగుతుంది. పడిపోయినప్పుడు గూడా, "ఓకే అమ్మా నేనేదో తప్పు చేసినాను. నాకు ఈ శిక్ష ఇచ్చినావు. నేను ఒప్పుకుంటున్నాను. అయితే నన్ను బాగా చేసేసావు నువ్వు. థాంక్ యూ." మేడం వితిన్ 2 డేస్‌లోనే ఎంత బాగా హ్యాపీ అవుతానంటే, నా పనులు నేను చేసుకుంటూ, నా ఇది చేసి ఇప్పుడు ఒక మేడం చెప్పినారు చూడండి, "ఇదన్నీ ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ కోసమే" అని అన్నారు కదా! అప్పుడు ఏడ్చేదాన్ని. అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు ఏమి లేదు మేడం. యెస్. నేను పడినాను. ఏదో ఒక తప్పు జరిగింది నా వల్ల. దానికి ఇది శిక్ష. ఓకే. ఐ సరెండర్ యూ. భగవంతుడా నేను ఆహ్, నేను స మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. మీకు శరణాగతి అయ్యాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నేను బాగైపోతాను. నేను ఏది మంచి చేయాలి. మీరే నాకు మార్గం చూపించండి అన్నప్పుడు మీరు నన్ను పిలిచారు మేడం క్లాస్‌కి. అంటే ఒక చెట్టు ఒక మామిడి ఒక చెట్ మామిడి పండు చెట్టులో చాలా పళ్ళుంటాయి. మనుషులు అందరూ పీక్కొని పోతే, ఆ చెట్టు
ఆ ఆకులతో పండుని కప్పేసాయంట. ఒక 7, 8 పండ్లు ఆ చెట్టు. ఎందుకు కప్పేసింది? అందరూ తినిపోతే ఇక్కడుండే పశు, పక్షి, ప్రాణులకి ఎవరిస్తారు ఆహారం? ఆ తెలియని ఒక చెట్టు ఆకుతో కప్పేసేలాగా మేము ఎక్కడో ఉండే మారుమూలలో ఉండే మనట్ల వాళ్ళని జ్ఞానం చెప్పండి. మీరు తెలుసుకున్న నాలెడ్జ్ మీరు చెప్పండని మమ్మల్ని ఈ విధంగా జూమ్ మీకోసం అని మమ్మల్ని పిలిచి చెప్పమని చెప్పినందుకు నిజంగా అంటే చాలా చాలా కృతజ్ఞతలు. అంటే మాస్టర్స్ ఏం చెప్తారు? నేను భూమాత కోసం నేను పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. శరణాగతి అయ్యాను. మీరే నా చేత చేయించుకోండి. నాకు అందరూ సహకరించేటట్టు చెయ్యండి మాస్టర్స్ అని నేనెప్పుడు అడిగేదాన్ననమాట. నేను మీ ముందర కూర్చున్నానంటే, మీ ద్వారా, ఎవరి ద్వారానో గుర్తు అంతా ఆ భగవంతుడి ద్వారానే, ఆ మాస్టర్స్ ద్వారానే నేననుకుంటున్నాను మేడం. అది ఎందుకు నేనిది చెప్తున్నానంటే, అంటే ఒకటి ఆలోచనని మంచి ఆలోచన మన మనస్సులో నుంచి, భావనలో నుంచి బయట వచ్చిందంటే, అది పంచభూతాలలో లీనమయ్యి ఎక్కడి నుంచి రావాలో అక్కడ వచ్చేస్తుంది. దానికి కారణ, కర్మ ఈ 3 కలిసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అనే దానికి ఇది చూడండి. అందుకే మన ఆలోచనలు మంచికి వాడాలి. దానికే నేను ప్రతిసారి నేనెప్పుడు అప్పుడు తెలీదు. చూడండి నేను ఎలా పోయినానంటే ఫ్యామిలీ బాగుండాలా అని కొంచెం ఫ్యామిలీ ఇబ్బందుల ద్వారా ఫ్యామిలీ వల్ల అలా చాలా మానసికంగా ఇబ్బంది పడి, ఆరోగ్యం చెడుకొని అలా పారిపోయాను. ఆయనకి డబ్బు కావాలని డబ్బు ఎనక పోయాను. ఆయన యొక్క సొసైటీలో బాగుండాలని సొసైటీ ఎనక పోయాను. చూడండి నా లైఫ్‌లో ఎంతమంది మాస్టర్స్ అంటే మేడం నాకు 2010లో ఆహ్, నేను 2010లో నేను వచ్చినాను. 9 నుంచి నేను ఆ పిరమిడ్ మాస్టర్ ధ్యానం అంటే ఏమి? పిరమిడ్ నాకు అస్సలు తెలీదు. అలా వచ్చినాను. అలా వచ్చి 41 డేస్ చేశాను. అప్పుడు తెలీదు నాకు. అప్పుడు 24 ఈమె 26, 27 ఏజ్ మావడం నాకు. అప్పుడు చాలా ఇల్వైలైపోయి చేసినాను ధ్యానము. ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి జరిగిపోయినాను నేను. భయపడిపోయినాను. ఇట్లా 2, 3 డేస్ జరిగింది నాకు. భయపడి ఏంపా ఇక్కడున్నా నేను అక్కడ జరిగిపోయినా నేననేది అలా భయపడిపోయినాను. అనక మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మళ్ళా అప్పుడంతా నాలెడ్జ్ లేదు కదా! చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు ఇట్లా జూమ్ మీటింగ్ లేవు, ఫోన్ లేవు, మొబైల్స్ లేవు మాకు అప్పుడు. చెప్పినారు, చేసుకున్నాం అంతే. అది అట్లే కంటిన్యూ చేసాం. మధ్యలో బ్రేకొచ్చింది. అలాగే ఆ తర్వాత మళ్ళా 2016లో అనంత ఆనంద్ గురూజీ అనేసి అక్కడ నేను కొంచెము ధ్యానం అంటే ఏమి, యోగా అంటే ఏమి అట్లా నేర్చుకున్నాను. 2022లో వచ్చేసి అర్జున్ సూర్య అనేసి మనము ప్రకృతి దగ్గర ఎలా ఉండాలి, ఇట్లా ఒక్కొక్కరే మాస్టర్స్ అనేక డబ్బు వెనుక కూడా ఏకేఎస్ మాస్టర్స్, అనంత విశ్వమణి బాబు అన్ని దగ్గర పరిగెత్తాను. అయితే లాస్ట్‌కి ఏం తెలిసిందంటే, మళ్ళా నేను అహోబిలము, శ్రీశైలము ఇదంతా పోయినాను. నా చేత నడిచేకి కాదు అని మా అన్నప్పుడు మా ఆయన ఇట్లా, "లేదు ఎంత దూరం నుంచి వచ్చినావు" రానేసి మా ఆయన చెయ్యి పట్టుకొని బేబీలాగా నన్ను పిలుచుకోపోయినారు. చూడండి నన్ నా భర్తతో పాటు నా కొడుకు గూడా అలాగే చూస్తాడు నన్ను. నాకనిపించింది మాస్టర్స్ నన్ను చూసుకోవడానికే భర్తని పంపించారు. అలాగే నా కడుపులో బాబును గూడా పంపించారు. అంటే పిల్లలు కారు అంటే మా అమ్మ అయితారు అంది. అంటే పిల్లలు కూడా నేను కనలేదని బాబుని కూడా కనేసాను. అంటే మనసుకి, భావనకి ఎంత శక్తి ఉందని మా అమ్మ ద్వారా నేను తెలుసుకోగలిగినాను నేను. ఉపవాసం నుంచి ఎలా మనకి రెసిస్టెన్స్ పవర్ ఒస్తుంది మన బాడీలో. మౌనం ఉంటే ఎంత ఎనర్జీ ఉంటుంది అనేసి దానికి ప్రతి నెలకి 2 సార్లు ఏకాదశి నేను ఉపవాసంతో పాటు మౌనం గూడా ఉంటాను. మాట్లాడను. అట్లా ఫస్ట్‌లో ఇబ్బంది అనిపిచ్చేది. అనక ఏమనిపిచ్చింది, నేను అవును మేడం మీరెలా చేస్తారన్నప్పుడు, రేపు మౌనం అంటే ఏకాదశి నేను ఈరోజే చెప్పేది. అంటే మీకు పొద్దున్నే టిఫిన్ ఇది, మధ్యాహ్నం ఇది అన్నీ చెప్పేసేదాన్ని. అస్సలు మీరు మాట్లాడుకోకూడదు. అన్నీ వాళ్ళు నాకు డిస్టర్బ్ చేస్తారని నేను అలర్ట్‌గా అన్నీ పెట్టేసేదాన్ననమాట. మౌనం. నా పని చూసుకోవడం మౌనం. ఈ మౌనంలోన అలాగే టైం ఉంటే ధ్యానం ఇలా చేసి ఎంతో నాకి చాలా చాలా తెలియని ఒక ఆనందం. ఏదో ఒక ధైర్యం మేడం. అది తెలీదు. ఏం ధైర్యం అని తెలీదు. భయంకరమైన ధైర్యము. ఇలా ఈ ఇట్లా మధ్యలో నేను చెప్పినాను కదా! డిస్టర్బెన్స్ ఒస్తా ఉందని. అనేది లాస్ట్‌కి డబ్బు వెనక పరిగెత్తినాము. ఫ్యామిలీ వెనక ఆనే కనిపించింది.
నేను కూర్చొని ధ్యానం చేస్తూ అంత రిలేషన్స్ కంతా నేను క్షమాపణ అడిగేస్తాననమాట. అందరిని పిలిచి నేను ధ్యానం కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క మన ఆత్మని కూర్చోపెట్టి నాతో పాటి నేను మీకేదైనా చేసుంటే మీరు నాకేదన్నా నేను క్షమిస్తున్నాను. మీరు నన్ను క్షమాపణ అలా అడిగి, 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 అడిగి మా రిలేషన్‌షిప్ గూడా చాలా బాగుంది మేడం. అన్న, వదిన, పిల్లలు, నాన్న అంతా. నాకి తెలిసిందేమిటి ఇదంతా నా క్రియేషను. నేను దీన్ని అనుభవించడానికే వచ్చాను. దీన్ని నేను అగ్రి చేసుకోవాలి. అవునా మేడం? అంతేనా? లేకపోతే రోజు బాధపడేదాన్ని. ఇంకొకటి ఏమంటే వాళ్ళకి నిజంగంటే నేను చెయ్యెత్తి నమస్కరిస్తాను. వాళ్ళు అలా చేయలేకపోతే నేనింత ఆధ్యాత్మికంగా ఎదిగేదాన్ని కాదు. వాళ్ళలా చేసిన దానికి నాకు నేను ఇలా ఈ మార్గానికి రావాల్సొచ్చింది నాకు. వాళ్ళలా చేయక ప్రేమతోనే నన్ను బాగా ఉండింటే నేను ఇలా వచ్చేదాన్ని కాదేమో! ఇంత నాలెడ్జ్ వచ్చేది కాదేమో! యెస్. వాళ్ళు గూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనేసి వాళ్ళకి గూడా నేను ఎంతో గ్రాటిట్యూడ్ చెప్పాను మేడం. ఇదంతా అనుభవమే నాకు ఈ పాఠం నేర్పించింది నాకు. నేను దానికి ఎందుకు నాతో నా అనుభవం ఎందుకు చెప్పానంటే, ఇది ఇంత వీళ్ళు ఇలా చేసిన దానికి నేను ఇంత ఈ స్థాయికి ఎదగగలిగాను. మానసికంగా ఎలా ఉండాలి? నేను ఏదో కోరుకోకూడదు. కోరితే ఏది రాదు. కోరుకుంటూ ఉంటే అన్నీ వస్తాయన్న దానికి ఇప్పుడు ఎక్కడే పోని మేడం నాదొక్కటే థాట్. ఇడీ ప్రపంచమంతా పిరమిడ్ ప్రపంచం కావాలి. నేను గుడికి పోతే నేను ఇదే అడుగుతాను. ఇడీ ప్రపంచం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానవంతులు కావాలి. అలాగే ధ్యానవంతులు కావాలి. అలాగే సస్యహారి జగత్ కావాలి. మాస్టర్స్ దానికి ఏ ఏ వ్యక్తి ప్రతి వ్యక్తి పాలుపడతాడో, దాన్ని పాలు పంచుకుంటాడో నేను చెయ్యాలా వాళ్ళందరికీ శక్తినియ్యండి మాస్టర్స్. భగవంతుడు అందరికీ శక్తి చైతన్యాన్ని. మన ఈ సనాతన ధర్మానికి, భూమండలానికి నేనెక్కడ చేయలేను. మనల్ని కాపాడే ప్రతి సైనికుడికి ధ్యానం కావాలి, శక్తి కావాలి, చైతన్యం కావాలి. ఇదే ఇయ్యండి మాస్టర్, ఇదే ఇయ్యండి మాస్టర్. నేను ప్రతి గుడికి పోతే నేను ఇదే అడిగినాను మేడం. నాకు అనిపిచ్చేది ఒక సెకండ్ ఇలా కూర్చొని అన్నాను. ఎప్పుడు చూస్తే నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నాకు డబ్బు చానా కావాలి, ఇల్లు వాకిళ్ళు కట్టాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి. ఎప్పుడు నేను దీన్ని అడిగేది వదిలేసి దీన్ని అడుగుతున్నానంటే నాలో ఎంత మార్పొచ్చిందని నాకే తెలుసుకోగలిగాను మేడం నేను. నిజంగంటే ఇంత నాలెడ్జ్ ఇచ్చే నిజంగా మాస్టర్స్‌కి చాలా చాలా కృతజ్ఞతలు. అందుకే ప్రతిసారి అంటారు, ఎక్కడ నిశ్శబ్దం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మౌనం ఉంటుంది. ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా భగవంతుడుంటాడు. అంటే భగవంతుడంటే మనం మన ఇప్పుడుండే అందరూ భగవంతుడు ఆ మాస్టర్స్ ఉంటారు అక్కడ. అందుకే ప్రతిసారి మనం చేసేటప్పుడు ప్రతి దానికి ఓం శాంతి, శాంతి, శాంతి అని చెప్తాం. ఎందుకు 3 శాంతిలు చెప్తారు? పూజలు చేసేటప్పుడు మనం గమనించాం కదా! 3 శాంతిలు చెప్తారు. ప్రతిసారి చెప్తేప్పుడు. ఈ శా ఎందుకు శాంతి? 4 చెప్పొచ్చుకు, 5 చెప్పొచ్చు. 3 శాంతిలు ఎందుకు చెప్తారు? అంటే ఒక్క శాంతి నీకు, రెండో శాంతి నీ ఇంటి వాళ్ళకి, మూడో శాంతి సొసైటీ సమాజానికి. నువ్వు శాంతిగా లేకపోతే నా ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతి వ్యక్తికి నేను శాంతినివ్వలేను. నా ఇంటిలో ఉండే వ్యక్తులకి శాంతిని ఇవ్వకపోతే సొసైటీలో నేను ఏది శాంతినివ్వగలను? మన పూజా విధానం ప్రతీదీ మన ఎదుగుదలని అది చూపిస్తుంది ఇండైరెక్ట్‌గా. మనం దాన్ని తెలుసుకోము. మనం ఎంతసేపు అక్కడ పూజా విధానంలో బాడీ ప్రెజెంట్ ఉంటుంది. మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. అయితే ధ్యానం చేసేటప్పుడు మైండ్ ప్రెజెంట్ ఉంటుంది. హ్మ్. బాడీ ఆబ్సెంట్ అంటే మనసే శరీరం ఎక్కడే ఉంది. అది ఏ భాగాల్లో ఉంది, ఏ ప్రదేశంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది. అయితే నీ మనసు అక్కడ పెట్టితే మనసే ప్రధానం. దానికి భక్తి లేని పూజ, మనస్సు లేని పూజ వ్యర్థమని ఎందుకు చెప్పారు పెద్దోళ్ళని నాకర్థమైంది. అప్పుడు పూజ చేయాలి ఎప్పుడు గొడవ. పూలు, పండ్లకి అంతా గొడవ. ఇప్పుడు ఎందుకంటే నా ఇంటి ఒక్క సమస్య కాదు. ప్రతి సొసైటీలో ఉండే అందరికి అది లేదు, ఇది లేదు, అదెందుకు, ఇదెందుకు అని అంటా ఉంటారు. బాధపడేదాన్ని. దేవునికి పూజ చేసేకి ఇది అవసరమా? సరే అని కళ్ళు మూసుకొని మేడం అప్పుడు తెలీదు. మానస పూజ ఎలా చేయాలి అని నాకు మాస్టర్ నేర్పించినప్పుడు అది ఏమి లేదు. ఇలా కూర్చొని మేడం ధ్యానంలో కూర్చుంటే తామర పూలు ఎన్ని తామర పూలు తెచ్చినాను మేడం నేనైతే. నా విజువలైజేషన్‌లో అనిపించింది. అబ్బా! ఒక్క పైసా లేదు చేతిలో. జస్ట్ నేను కూర్చున్నాను. నా మనసు ద్వారా
ఆ భగవంతుని ఎలా ఆరాధించానంటే పాలు, నీళ్లు యోబ్బా! పూలు, పండ్లు ఇట్లా లేదు ఒక తోటని నేను తెచ్చేసాను. అప్పుడు అనిపించింది. దానికేనా మా మాస్టర్సు ఒక్క పైసా వద్దు, ఏది లేదు. ఎక్కడ కూర్చున్నావు అక్కడ నీ ఏదైనా తెలీదు. నేను అట్లే ఒకసారి రమణ మహర్షిది గురించి చదివాననమాట. చదివినప్పుడు చెప్పారనమాట. రమణ మహర్షిది ఏమి లేదు ఇట్లా పూజ కూర్చున్నప్పుడు అక్కడ తోటలో ఉండేవన్నీ పూలుండేవి కాదంట. ఆ తులసి దళాలు ఉండేవే కాదంట. అవన్నీ ఇక్కడే ఉండేవంట. అంటే జస్ట్ నాకి చిన్న నాలెడ్జ్ కొంచెం వచ్చిందానికి నాకింత ఉంది. వాళ్ళ హై నాలెడ్జ్ ఉన్నప్పుడు పూలే అక్కడ వచ్చేసాయంటే, అంటే మనసుకి ఎంత శక్తి ఉంది. నిజంగా మేడం ఎంత శక్తి ఉంది అంటే, రీసెంట్‌గా మా ఆయనకి ఆపరేషన్ అయింది. ఒక 5, 6, 7 డేస్ బ్యాక్. ధర్మస్థల ఎస్‌డీఎం ధర్మస్థల మంజునాథ హాస్పిటల్ అని జాబ్ చేశారు కాబట్టి ఆహ్, జ సూపర్వైజర్ వాళ్ళ పరంగా అక్కడ ఈఎస్ఐ పరంగా పోయినాను. ఎంత పెద్ద హాస్పిటల్ అంటే మేడం నడిచేది కాదు. అతనికి రాసేది ఎడ్యుకేషన్ లేదు మా ఆయనకి. సెవెంత్, ఎయిత్ చదివినారు. అంతా ఏం రాదు. ప్రతీదీ నేనే చేస్తాను. అయితే నేను ఎడ్యుకేషన్‌కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇయలేదు. ఎడ్యుకేషన్ కింద సంస్కారమే ముఖ్యం. ఆ సంస్కారం పుష్కలంగా మా ఆయన దగ్గర ఉంది. నేనింత హ్యాపీగా ఇలా బాగున్నాను మీ దగ్గర చెప్తున్నానంటే, మా ఆయనకి రోజు నీ కాళ్ళు కడిగి నీళ్లు తాగినా తక్కువే. అంత ఆహ్, ఏమంటారు? హార్ట్‌లీ ఈజ్ వెరీ గుడ్. తనేమో తన పనేమో ఒకరికి చెడు చేయాలనేదేం లేదు. తన ఫ్యామిలీ ఒకరికీడు ఒకరితో ఇప్పించుకోడు. తనే చేతనైతే హెల్ప్ చేస్తారా లేకుంటే మనసులో కూడా చెడు కోరేవాడు కాదు. ఈజ్ వెరీ గుడ్. రాధాకృష్ణ అని. నా కోసం వచ్చిన రాధాకృష్ణ. ఆ మాస్టర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. చూడండి అంత పెద్ద హాస్పిటల్ నేనెలా వచ్చాను. నేను ఎంట్రన్స్ ఎళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్‌కి మొక్కుకున్నాను. అమ్మ భూమాత నేను నడుస్తూ ఉన్నాను. నువ్వే నాకు శక్తినివ్వాలి. నువ్వే నాకు నడిపించాలి. నువ్వే నాకు పనులు చేపిచ్చాలి. మేడం ఎంత నడిచినానంటే అబ్బబ్బబ్బా! అక్కడికి, ఇక్కడికి అట్లా ఇట్లా నడిచినాను. కూర్చున్నాను మేడం. కూర్చొని నా 2 కాళ్ళకి ఇలా ఇలా అనుకుంటూ హ్మ్. మీరు నా శరీరంలో కాళ్ళ రూపంగా వచ్చి నాకింతల్లా హెల్ప్ చేసినారు మీరు. మీకు చాలా కోటి నమస్కారాలు. ఇంత నడవగలిగినానొచ్చి మీ నుంచి నేను నడవగలిగాను. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా అలా నా 2 కాళ్ళకి జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా మేడం, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మాట్లాడినాను మేడం. పొద్దునకెళ్ళా ఎంత రిలాక్స్ అయినానంటే, నేనింత నడిచినానా అని నాకనిపిచ్చింది మేడం నాకు. అంటే పంచభూతాలు మనకి ఎలా సహకరిస్తాయి అంటే మేడం, అద్భుతం మేడం. నిజంగంటే మాస్టర్సు నాకీ గురుగారైన ఇప్పుడు నాకీ గణేష్ మాస్టర్ గారు గురుగారు. ప్రేమ్‌నాథ్ మాస్టర్‌ది గూడా నేను వింటూ ఉంటాను. మళ్ళా అలాగే మన హరికృష్ణ సార్‌ది, వంశీ మాస్టర్‌ది ప్రతిదీ నేను వింటా ఉంటాను. ఈ విన్న అనుభవమే నా 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 జీవితానికి ఎంత పాఠం జరిగింది మేడం చెప్తాను. చెట్లు వేసానండి. చెట్ల ఆకు ముట్టుకుంటూ హ్మ్. ప్రకృతి మాత నీలో ఉండే దివ్య చైతన్య శక్తాన్ని నేను స్వీకరిస్తున్నాను. నాకి నేను భూమికి ఏదైనా చెయ్యాలంటే నా పని ఉంటే నాతో చేయించుకోండి అనేసి ఆ ప్రకృతి మాతకి గాలి ఇలా వచ్చినప్పుడు వాయుదేవా నీ స్పర్శ నుంచి నీలో ఉండే దివ్య చైతన్య శక్తిని నేను స్వీకరిస్తున్నాను. నేను ఆనందంగా ఉన్నాను. అందరికీ నేను ప్రేమని పంచుతాను. ప్రతీదీ మేడం. పూల దగ్గర అసలు టైమే ఉండదు. అంటే మనం నేచర్‌కి ఎంత అడాప్ట్ అయితే అది మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అనే దానికి మేడం. అప్పుడు చూడండి ఎండ వస్తే ఎండని తిట్టేవాళ్ళం. వాన వస్తే వానని తిట్టేవాళ్ళం. ఆ! కొంచెం ప్రకృతిలో కొంచెం వేరియేషన్ జరిగితే తిట్టేవాళ్ళము. అయితే ఇప్పుడు ప్రతీదీని థాంక్ యూ మా, థాంక్ యూ. నిజంగా మేడం ఎప్పుడు పోతే నేను ఇప్పుడు పోయినప్పుడు వాన స్టార్ట్ అయినప్పుడు మాస్టర్స్ ఆహ్, నేను వరుణ దేవుడికే మొక్కేస్తాను. వరుణదేవా నేను పోతున్నాను. నీ రక్షణలో నన్ను పెట్టు నాకు తెలీదు. జస్ట్ పోయినప్పుడు ఉండదు. అక్కడ ల్యాండ్ అయినప్పుడు వచ్చేస్తది. అంటే నాకెంత ఖుషి అనిపిస్తుంది మేడం. అంటే మనం మాట్లాడే మనిషికి, మనకి అందరూ ఒకరికి సహాయం అవన్నీ అడుగుతాను. పశు, పక్షాదులు ప్రకృతిలో అరణ్యంలో ఉండే ప్రతి పశువు, పక్షి ఇవన్నీ ఎలా అడుగుతాయి? అవట్ల ఒక స్పర్శ నేచర్ తెలుసుకొని ఎంత హెల్ప్ చేస్తా ఉంది చూడండి. అవునా కదా? అసలు అద్భుతం. దాన్ని జ్ఞానం నిజంగా మేడం ప్రతి ఒక్క వస్తువును నాలెడ్జే మేడం. నేను ఒకసారి మా రమణ మహర్షి ఒక ఒక వ్యక్తి వచ్చి గురుగారు కాలెత్తితే మనకి మంచిదవుతుంది అనేసి మనమందరం పోయి చూస్తుంటాం కదా సొసైటీలోన.
గురుగారు కానీ పెద్ద వ్యక్తులు వస్తే వాళ్ళకంతా ఇట్లా ఓ కాలు ఒత్తుతూ ఉంటే రమణ మహర్షి అంటారు, ఆ నాకు వల్ల వీళ్ళ సేవ నాకు దొరుకుదని ఒక వ్యక్తి పరిగెత్తిపోయి రమణ మహర్షి కాలు ఇట్లా పట్టుకొని వాళ్ళ కాలు ఇట్లా ఒత్తుతూ ఉంటే వాళ్ళు అంటారనమాట, నా కాలు ఒత్తితే నీకు పుణ్యం రాదు, ఏమో మన గురుగారు అంటాము, నీ కాలు కూడా ఒత్తుకున్నా కూడా పుణ్యం వస్తుంది, అది కూడా సేవా భాగ్యం అంటే నాకు బూజుగుమ్స్ వచ్చేసాయి మేడం. ఆ చిన్న పదం అంటే ఎదుటి వ్యక్తి పాదాలే కాదు మన పాదాలు కూడా అవి దైవత్వం పొందిన ఒక జీవి, అది కూడా ఒక చైతన్య శక్తి కదా. మన కాళ్ళు కూడా ఇంత, మన కాళ్ళు చేతులకి మన ప్రతి ఒక్క ఆర్గాన్స్ కి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అవుట్లకు కూడా మనము ప్రతి విషయంలోన ఆ మంచి భావనతో ఉండాలని దానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చినారు మేడం. అలా నేను ప్రతి ఒక్కరి అనుభవము, నా అనుభవము తో పాటు ప్రతిదీ నేను ఎంత నాలెడ్జ్ ఇచ్చింది నాకు అంటే అనుక్షణం హ్యాపీతో ఉండగలను. వ్యక్తి తిట్టినా కూడా ఎస్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి ప్రేమించినా ఎస్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే మానాపమానాలు భరించిన వాడే నా శిష్యుడు అంటారు మాస్టర్స్. అవునా కదా మేడం? అంటే రెండిటికి అతీతంగా ఉండాలి అని. ఇప్పుడు ఒక మేడం చెప్పారు, మనం ఏం తిన్నా టేస్ట్ అనేసి అని అంటారు కదా. భగవద్గీత భాగవతంలోన ఒక కృష్ణుడికి అంత గోపికలంతా వచ్చేసి నా కృష్ణుడికి ఇస్తే నీకు అది ఇష్టం ఇది ఇష్టం అనండి, మీరు నాకు ఎలా తినిపిస్తారో ఆ వ్యక్తికి కూడా అలాగే తినిపించాలా అంటారు ఒక ఋషి, నాకు పేరు తెలీదు. అంటే అంటారు ఆ ఋషికి ఏం తెలుసు నవరసాల ఏమి ఏం కథ అంటే పోయి తినిపించండి అంటే, మేం పోయి తినిపించేస్తే వాళ్ళు లేచి వచ్చేస్తారు మమ్మల్ని ఇది చేస్తారన్నది చెప్తారన్నమాట. అప్పుడు గోపికలంతా కృష్ణుడు చెప్తాడు మీరు తినిపించేయండి అప్పుడు చెప్తానంటే, ఆ ఒక వ్యక్తి దగ్గర పోతారు తపస్సు చేస్తూ ఉంటాడు, ఇట్లా వాళ్ళు పోయి రిక్వెస్ట్ గా అడుగుతారు, ఎన్ని భక్ష భోజనాలు చేసి పెట్టింటారు మేడం, పొయ్యి తినిపిస్తారనమాట. అన్ని కచ 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 ఆవు ఎలా తింటుంది ఆ ప్రతిది కారము తీపి చేదు మొత్తము తింటే మీకు ఏం అనిపించింది అని అడుగుతారు. నాకేమి అనిపించలేదు అంటాడు. అంటే పంచేంద్రియాలకి అనుగుణంగా అతీతంగా ఉంటారు. అంటే నాకు ఇది పెడితే టేస్ట్, ఇది పెడితే టేస్ట్ లేదు, ఇది కొంచెం తగ్గింది అనుకోకుండా ఆ వ్యక్తి ప్రతిదిని అన్ని స్వీకరించేస్తాడు. అంటే మనం ప్రతిదానికి ఇది చెప్తాం కదా మేడం మనము, అది కాదు, అది బాలేదు, ఇది బాలేదు, అది బాగుంది, ఇది బాగుంది. అంటే ప్రతిదీ మన దగ్గర వచ్చిందంటే దాన్ని ఎలా ఉంది దాన్ని అలాగే స్వీకరించగలగడమే మనిషి వ్యక్తి. ఏది లేదో లేనిది కోరుతాడు అతను, లో ఫ్రీక్వెన్సీలో ఉంటాడు అని. ఏది ఉంది దాంతోనే ఆనందంగా హ్యాపీగా గలిగేవాడే హై ఫ్రీక్వెన్సీలో ఉంటాడు అనే దానికి ఇది నిదర్శనం మేడం. ఇలాగే ప్రతిసారి ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్కటి అయినటువంటి ఒక అనుభవంతో తను ఎంతో నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఇలాగే ఒక్కసారి నా అనుభవం ఏది అంటే, ఒక్కసారి ఏమైపోయిందంటే నేను మా ఊరు వెళ్ళాను మా ఆయన వాళ్ళ ఊరికి. వచ్చేటప్పుడు సుమారు ఒక 5 lakhs అంతా ప్రతిది మెటీరియల్ గోల్డ్ ప్రతి ఒక్కటి ఉంది మేడం. నేను బస్ లో వస్తూ ఉండగా నేను బస్ కండక్టర్ చెప్పాను ఇట్లా టిఫిన్ చేసి వస్తాను సార్ అని చెప్పాను. అని చెప్పారు. వెళ్ళి వెళ్ళిపోయి వచ్చే లోపలే బస్సు లేదు మేడం, బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు నేను బాగా ఎక్కువ ఆ షిరిడి సాయిబాబా గారికి కనెక్ట్ అయ్యి ఉన్నాను మేడం. నేను ఎక్కువ అప్పుడు బస్సు వెళ్ళిపోయింది. అనంతపూర్ వయా అనంతపూర్ బళ్ళారి రావాలి, హిందూపూర్ వయా బళ్ళారి అనంతపూర్, బళ్ళారిలో స్టే, బళ్ళారి ఇక్కడ అనంతపురంలో స్టే అయింది మేడం. టిఫిన్ చేసి వచ్చే లోపల టిఫిన్ క్యారెట్ కట్టించుకుని వచ్చే లోపల బస్సు లేదు మేడం. ఎంత భయం వేసిందంటే నా నా బ్యాగ్ కూడా అక్కడే ఉండిపోయింది. బ్యాగ్ కూడా తీసుకోవాలి, జస్ట్ డబ్బులు పోయి తీసుకొని ఇట్లా వచ్చే లోపల బస్సు లేదు. ఎంత అరిచానంటే కంట్లో నీటి రావటం లేదు. సాయి సాయి అని ఎంత గట్టిగా అరిచానంటే బస్ స్టాండ్ లో ఉండేవాళ్ళంతా చూస్తున్నారు. వాళ్ళు ఉన్నారు అని ప్రజ్ఞ లేదు మేడం నాలో నాకు. అంత గట్టిగా అరుస్తున్నాను. అంత అమౌంట్ అంత అంత డబ్బు పెట్టి ఒక అంత ఐటమ్స్ అక్కడ ఉండిపోయింది. ఏమి అనేది మనసు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరుస్తూ ఉన్నాను బస్ స్టాండ్ లో సాయి 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 అనేసి.
అక్కడ ఏమంటే ఇట్లా నా బస్సు వెళ్ళిపోయింది. నా మొత్తం అక్కడ దాంట్లో ఉండిపోయినవి నా సరుకులన్నీ, మెటీరియల్స్ అన్నీ అని అరుస్తా ఉంటే అందరూ ఇట్లా దిగ్భ్రాంతిగా చూస్తా ఉన్నారు. నేను ఒక్కటే అరుస్తున్నాను. ఎంత గట్టిగా అరుస్తున్నానంటే చెప్పలేను మేడం. అంత గట్టిగా అరుస్తున్నాను. ఏం తోచలేదు. దిక్కు తోచలేదు. అయోమయం అయిపోయింది నాకు. మాస్టర్, మాస్టర్ అని అరుస్తున్నాను. కరెక్ట్ ఒక వ్యక్తి మేడం ఏమ్మా అంటే, "సార్ నాకిప్పుడే బస్సు వెళ్ళిపోయింది. నేను నా నా పరిస్థితి ఇది. నాకిట్లా అయిపోయింది. ఏం సార్" అంటే, "ఆ బస్ వెనకాలే నేను పోతాను రామ్మా" అనేసి నన్ను పిలుచుకొని అది వేరే రూట్ పోయే బస్సు. ఆ బస్సులో ఎక్కించుకొని పోతున్నా. ఆ బస్సులో ఇట్లా నిలబడ్డాను మేడం. గట్టిగా అరుస్తున్నాను సాయి, సాయి, సాయి అనేసి. చూడండి నేను చాలా దూరం వెళ్ళిపోయినారు. ఒక 10 కిలోమీటర్స్ పైన ఎళ్ళిపోయినారు. నేను పోయి అప్పుడు 5 కిలోమీటర్స్ అయిపోయింది. సెకండ్ బస్ వచ్చింది. నన్ను పిలుచుకుపోతా ఉంది కదా! ఆ బస్సు ఇట్లా వస్తా ఉంది ఎదురుగా. అందరూ బస్సు వాళ్ళంతా ఉండి, "ఏమ్మా నువ్వు సాయి, సాయి, సాయి నచ్చుడు నిన్ను పిలుచుకుపోయేకే నిన్ను ఇడిచిపెట్టిపోయిన బస్సే వస్తా ఉంది" అన్నారు మేడం. నాకి ఆ అప్ప వచ్చి, "అమ్మా సారీ అమ్మా. నువ్వు చెప్పినావు టిఫిన్ కట్టించుకొని వస్తానని నేను మర్చిపోయినానమ్మా. రా తల్లి నీకోసమే నేను వాపస్ వస్తున్నాను 10 కిలోమీటర్లు పొయ్యి" అనేసి అంటే మళ్ళా ఆడ దిగి పోయినాను. అక్కడ బస్సు వాళ్ళు, ఇక్కడ బస్సు వాళ్ళు అన్నారు, "ఏమర్చినావమ్మా ఆ దేవుడే దిగి వచ్చేసినాడు" అనేసి. అంటే నిస్వార్థ లవ్, ప్రేమతో ఆహ్, ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా "నువ్వున్నావు మాస్టర్స్" అని మనం ఎప్పుడు సరెండర్‌నెస్ ఉంటామో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఒక్కటి కాదు మేడం. చాలా మెరికల్ జరిగిపోయినాయి నాకి. ఎంత దూరం పోయుంటాను. అంటాను, "మాస్టర్స్ నేనంత నడవలేను. నాకి తెలీదు. మీరే నాకీ గమ్యాన్ని చేర్చండి" అంటే చాలు మేడం. ఏదో ఒక కారొచ్చేస్తుందో, లేకుంటే ఎవరో వాళ్ళు ఎవరో ఏమకుతో తెలీదు. మేడం రండి మేడం. మీ పరిస్థితి చూసి ఎక్కించుకుంటాం రండి మేడం. మిమ్మల్ని ఇడిచిస్తాము." "అవునప్పా నువ్వు ఎవరు? ఏం కథ?" అంటే, "అయ్యో మేడం మీరు నడుస్తా ఉంటే మిమ్మల్ని చూడలేక నేనే పిలుచుకొని పోయి ఇడుస్తాను మేడం." ఇలా ఒకరికి ఎంతమంది హెల్ప్ మేడం. నాకిట్లా నాలెడ్జ్ కావాలి మాస్టర్ అంటే, వాళ్ళే ఏదో ఒక రూపంగా వచ్చేది. ఇట్లా అంటే నేనెందుకు అనుభవం అన్నానంటే, ఇది అనుభవమే. ఆ అనుభవం ఎలా పాఠం నేర్పిస్తుందంటే, ఎంత మంచితనంగా, మానసికంగా, మనస, వాచ, కర్మణ ఇన్నర్‌లో నుంచి మనం ఎంత మంచిగా ఉంటే, అది మనకి అది మంచిగా జరుగుతుంది. ఇంకోటి ఒక క్వెషన్ ఏంది మేడం అంటే, కర్మలు చాలా పాపాలు చేసుంటా, కష్టాలొస్తాయి, చానా ఇది అంటారే. ఇది కూడా చూడండి నేను ఒక మాస్టర్స్‌కి అడిగాననమాట. ఎందుకు నాకు ఇంత హ్యాండిక్యాప్డ్‌గా పుట్టాను? ఎప్పుడు అనారోగ్యమే ఉంటుంది నాకు అనేసి ఇట్లా మెడిటేషన్‌లో కూర్చున్నాననమాట. కూర్చుంటే నాకప్పుడు తెలిసింది. నేనేదో ఒక అన్యాయం చేశాను. దానికి నాకు ఈ జన్మ వచ్చింది. ఇది ఇలా ఇలా హ్యాండిక్యాప్డ్‌గా పుడితే దాంట్లో అనుభవం ఎలా ఉంటుందని ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఇలా నా జన్మ అని నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఆ కాలికి ఎప్పుడు నేను గ్రాటిట్యూడ్ చెప్పడం జరిగింది మేడం. అట్లా నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇంకోటి సొసైటీలో కూడా నేను చాలా నిలబడలేకపోతే కూడా ఏదో ఒక విధంగా నాకు హెల్ప్. ఎంత హెల్ప్ అంటే, అంటే పాపం చేసినా కూడా నాకు కొంచెం మంచి పుణ్యం వలన నాకీ మంచి భర్త లభించినాడు. మంచి కొడుకు. నన్ను బాగా అంటే నీకింత కష్టం ఇచ్చినా సుఖంగా చూసుకునే వ్యక్తులనిచ్చినారు మాస్టర్స్. నాకి చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మేడం. నాకంటే మనం చేసిండే పాపాన్ని తెలుసో తెలియక చేసిండే అపరాధాన్ని భగవంతుడి సమక్షంలో, మాస్టర్ సమక్షంలో సరెండర్ అయ్యి, మనం ఒప్పుకొని, మనం దాన్ని సరెండర్ అయ్యి మనం చెప్తే ఖచ్చితంగా మన లైఫ్‌ని ఆనందంగా, హ్యాపీగా ఉంచుతాడు అనే దానికి నా లైఫే నిదర్శనం మేడం. ప్రతి క్షణము, ప్రతిసారి నాకు ఎంత అనుభవం నాకీ పాఠం నేర్పించిందంటే నా లైఫ్‌లోన నేను ప్రతి క్షణం మర్చిపోలేను మేడం. అందుకే నేను నా అనుభవాన్ని చాలా గౌరవిస్తాను. ప్రతి ఒక్కరి అనుభవం గూడా నేను గౌరవిస్తాను. వాళ్ళలో ఉండే ప్రతీది గూడా నేను ఎంతో ఇంకా 100 మందికి చెప్పగలిగే ఆ అనుభవం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి మారగలగాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను మేడం నేను. నాకింత అవకాశం ఇచ్చిన మీకోసమని ఛానెల్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. ఈ విషయంలోన నేనేదైనా తప్పుగా ఏదన్నా చెప్పి ఉంటే
దయచేసి నన్ను క్షమించండి. ప్రతి మాస్టర్స్ కి, ఇంత నాలెడ్జ్ ఇచ్చిన ప్రతి మాస్టర్స్ కి అనంత కోటి కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రాధాకృష్ణ గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.